అన్న నమస్తే అన్న, మీ పేరు? అజ్జు యాదవ్. ఏ నుంచి? సిద్దిపేట నియోజకవర్గం. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎందుకు వచ్చారు అన్న? ఇక్కడ ఒకటి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, మళ్ళీ ఇటు పార్టీ తరఫున మా యాదవ్, మన నవీన్ యాదవ్. ఇక్కడ నేను మళ్ళీ యాదవ్ తెలంగాణ యాదవ్ విద్యావంతుల వేదిక సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుని. ఆ రకంగా ఒక యాదవ బిడ్డగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా 100% మా బిడ్డను గెలిపించుకుందామని ఇంత దాకా వచ్చినాం. మా వంతు కృషి చేస్తున్నాం. ప్రతి గడప గడపకు మా వంతు ఉదయం నుండి రాత్రి వరకు ప్రచారంలో ఉంటున్నాం. అంటే ఏమని చెప్తారు మీరు? గడప గడపకు తిరుగుతారు కాబట్టి ప్రజలు ఓటు ఎత్తా అంటారా, లేకుంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైంది ఎందుకు అమలు చేయలేరని అడుగుతారా? ప్రతి ఒక్కరూ నవీన్ అన్నను ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వాళ్ళ ఇంట బిడ్డగానే కానీ స్వీకరిస్తారు తప్ప ఏరో బయట నుండి వచ్చిన వ్యక్తిగా, వేరే వ్యక్తిగా మాత్రం అనుకోవట్లేదు. ప్రతి ఒక్క తల్లి కానీ తండ్రి కానీ, అంటే ప్రతి గడప నుండి వస్తున్న మాట ఏంటంటే మా ఇంటి కొడుకు, లేకుంటే మా ఇంటి తమ్ముడు, మా ఇంటి అన్న అనే మాటలే వస్తున్నాయి తప్ప వేరే మాటలు రావట్లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో నవీన్ అన్నకే మద్దతు ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జూబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఈ సందర్భంగా తెలుపుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో మహిళలకు 2500 ప్రధానంగా అది ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు మహిళలకి, అలాగే తులం బంగారము, పెన్షన్లు పెంచలేదు, ఇవన్నీ కూడా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులు కూడా వస్తుంది. అది అడిగినప్పుడు ఏం చెప్తారు ప్రజలకి? మేము కూడా మా ప్రాంతంలో బాకీ కార్డులు వంచడానికి సిద్ధమైనామండి. సిద్దిపేట నియోజకవర్గంలో ఆ మాట అంటున్న వ్యక్తి, ఎవరైతే బాకీ కార్డులు వంచాలని అంటున్న వ్యక్తి, ఆయన ప్రాంతంలో ఒకసారి చూద్దాం. ఒకటోది బాకీ కార్డులు అంటారు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏందో ఈ ప్రాంతంలో చెప్పి ఇక్కడ ఓట్లు అడగాలంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళ చేసిన అభివృద్ధి ఏందో అక్కడ చేసిన అభివృద్ధి ఇక్కడ చెప్పి ఓట్లు అడగమంటున్నాను ఈ ప్రాంత ప్రజలను. ఓకే, మేము 6 గ్యారంటీలలో 1-2 మిస్ అయినాయి కాదు అని నేను అనట్లేదు. ప్రతి ఒక్కటి మాత్రం అమలు చేసడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వారు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుండు. తప్పే, అంతే తప్ప ఇలా ఒకటి చిన్న ఒక తల్లిదండ్రుల మీద ఏర్పడ్డ కుటుంబం లెక్క పూర్తిగా అప్పుల ప్రాంతం చేసినాక అవి తీర్చడానికే ఇంత తనలాడుతున్నాం. అంటే జరుగుతుంది ఒక్కొక్కటి. ఒక తండ్రి మీద ఏర్పడ్డ కొడుకు వెంటనే అన్ని ఇల్లు కట్టుకుంటాడు, అన్ని పొలాలు బంగ్లాలు చేస్తాడా? ఇది అట్లా అయిపోయింది. అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా సర్దుబాటు చేస్తూ ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ ఒకటి ప్రతి పథకాన్ని అమలు చేస్తుండే. ఇప్పటికీ 6 గ్యారంటీలలో ఆల్మోస్ట్ అన్ని పథకాలు అమలైనాయని చెప్తున్నా. ఓకే, మీరు అన్నట్టు స్కూటీ కావచ్చు, తులం బంగారం కావచ్చు, కొంచెం అందులో జర ఎత్తుదగ్గులు లెక్క జరిగినాయి మిస్టేక్, నేను కాదనట్లేదు. కాకపోతే పూర్తిస్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 100% ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు పట్టా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అప్పులైనాయి కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, కానీ కానీ అప్పులైనాయి అని చెప్తారు. సో మనం చూసినాం కూడా, నన్ను కోసుకొని తిన్నా కూడా పైసలు ముట్టాయి అని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యి ఉండి గట్లా చెప్తారా? గట్లా ప్రజలకు చెప్తారా? దివాలా తీసేదని చెప్తారా అని అంటారు. ఆయన మనది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన నడుస్తుంది. అంటే ఇప్పుడున్న సమయంలో ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా ఒక సమాధానం చెప్తుండు. ఆయన స్పష్టంగా చెప్తుండు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి వెనకొకటి చేసుకుంటా ముంగటొకటి చేయట్లేదు. వెనకేం జరుగుతుందో ముంగట ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేస్తుండు. అది తప్ప ఆయన ఏమంటున్నాడే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడుతుండు తప్ప దొంగ లెక్క గత పాలకులు తిన్నట్టు ఈయన దోసుక తినట్లేదు కదా. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన ఏదైతే చెప్తుండో అదే చేస్తుండు. అంత మాత్రాన అంటే ఆ ఎమోషన్లో ఆ మాట అన్నాడు, కాదనట్లేదు. కాకపోతే ప్రజలకు నిజాయితీగా పరిపాలన అందిస్తుండని నేను తెలియజేస్తున్నా. సో ఇంకా విషయం రాష్ట్రంలో చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం కంప్లీట్ అప్పులకు కుప్ప అయిపోయింది అని చెప్పి నిన్న వేజ్ రియంబర్స్మెంట్ సంబంధించి కాలేజీలన్నీ కూడా అడిగితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో వార్నింగ్ ఇచ్చండి ఇండైరెక్ట్. ఎట్లా చెప్తారు? ఆ వార్నింగ్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ వాళ్ళు కూడా సామాన్యులను కానీ ధనికులను పేదలను కానీ గుర్తించకుండా పూర్తిగా దోసుక తినడానికి, కార్పొరేట్ వ్యవస్థ అంటే దోసుక తినడానికి ఎగబడ్డది. ఎవరిని ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చూడకుండా కూడా ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ పూర్తిగా దోసుక తినడానికి సిద్ధం. దాన్ని ఇండైరెక్ట్గా నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటను నేను కరెక్టే అని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే
వాళ్ళు కూడా అంటే చూసుకో మెదలాలి కానీ చూసుకోలేకుండా ఎవరిని పడితే వాళ్ళని హింసిస్తారు. సామాన్యులు కూడా ఇబ్బంది పడుతారు. ఏంటంటే ఇప్పుడు ఇదే హైదరాబాద్ నగరంలో ఒక వేరే ప్రాంతం నుండి వచ్చి అంటే వేరే గ్రామాల నుండి వచ్చి బతుకుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళకు ఉన్న లేని పక్కపొంటి బిల్డింగ్ ఆయన ప్రైవేట్ దానిలో చదివిస్తున్నారు, వాళ్ళ కొడుకును కూడా ప్రైవేట్ దానిలో చదివిస్తే ఆయన కూలీని అడ్డ మీద కూలీలు చేసుకుంటూ బతుకుతారు. వాళ్ళని కూడా గమనించుకుంటా రేవంత్ రెడ్డి గారు అంటే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిలో ఏం తప్పేం లేదు. పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ అనేది 100% మారాలి. ఈ మాటతోని మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటతోనన్నా మారుతారని నేను అనుకుంటున్నాను. సింగర్ ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది, కానీ 500 రోజుల్లో రేవంత్ రెడ్డి దిగిపోతుంది, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతున్నారు, మన కేటీఆర్ చెప్తారు, ఏం చెప్తారు దాన్ని? ఫస్ట్ ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యే. గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనే గెలిచిన రోజు నుండి 2023 డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాడు. ఎమ్మెల్యే హోదాలో కావచ్చు, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు పర్యటించాడు. ఫస్ట్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడండి. నా పక్కపడి నియోజకవర్గం సిద్దిపేటకి ఎన్నిసార్లు వచ్చిండు, తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు, గజ్వేల్ నియోజకవర్గం అక్కడికి గాన్లకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళినోడు, ఒక 10 కిలోమీటర్ దూరం రానోడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చేస్తా అంటే ఏంది అది మాటలా అండి? ప్రజలు ఓటేసి ప్రజలందరూ కలిసిమెట్టుగా మార్పు కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజాపాలన ఎంచుకున్నారు. మళ్ళీ చేస్తాం అంటే కేటీఆర్ ఫస్ట్ సిరిసిల్లలో ఇసుక దందాలు చేసుడు కాదు, బరాబర్ చెప్తున్నాం. సిరిసిల్లలో ఏం జరుగుతుందో అక్కడ నేరేల ఘటన మర్చిపోలేదు మేము ప్రజలం, పక్కపండి నియోజకవర్గంలో మర్చిపోలేదు. నేరేల ఘటనలో అక్కడ ఉన్న బాధితులు ఎంత ఇబ్బంది పెట్టినామో తెలుసుకుంటాం, మేము తెలిసినాం. ఈ రాష్ట్రం మొత్తం మీ దగ్గర కూడా అవసరం అనుకుంటే నువ్వు ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావో దానికి ధీటుగా మేము పూర్తిస్థాయిలో నువ్వు చేసిన గత 10 ఏళ్ళలో కావచ్చు, నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు కావచ్చు, అంటే పూర్తిస్థాయిలో గత 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు 12 ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు ప్రతి ఒక్కటి పోస్టర్లు అతికిస్తాం. ఏం మాట్లాడినా ఈయన మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కేటీఆర్ గారు ఏం చేశారు అనే అంశం మీద పూర్తిగా ఏం చేసింది ఏం చేయలేదు అనే మీరు ఇచ్చిన హామీలు, ఈ 3 అంశాలతోని పోస్టర్ తయారు చేసి గడపకు అక్కడ వంచుతాం, ఇక్కడ కాదు. 100% కేటీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా బాగున్నదని తెలియజేస్తున్నా.